తెలంగాణలో బీఆర్ఎస్ లేవడం లేదు, ఆ పార్టీని ఇంకా జనం నమ్మడం లేదంటారా? ఇప్పుడు అది మీ అభిప్రాయం. లేవడం లేదన్న తర్వాత నేనేం మాట్లాడాలి? క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటే నేను చేయగలిగింది ఏమి ఉండదు కదా. లేవడం లేదు, నమ్మడం లేదు అని కంక్లూజన్లో వచ్చి నన్ను క్వశ్చన్ అడిగితే నేను ఆన్సర్ చెప్పలేను. క్వశ్చన్ అడిగితే నేను ఆన్సర్ చెప్తాను తప్ప మీ అభిప్రాయాన్ని మీ కంక్లూజన్ నా మీద రుద్ది నా సమాధానం ఇప్పుడు నేను ఎట్లా చెప్తాను? సో మీకు ఇక్కడ ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే బీఆర్ఎస్ ఓడిపోయిన వెంటనే మళ్ళీ గెలుతుందా? ఎక్కడండి ఈ దేశంలో ఏ పార్టీ అయినా ఓడిపోయిన వెంటనే నాలుగుకే మళ్ళీ గెలుతుందా? అంటే ఇదేం స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ లాగా ఉంటుంది ఎక్కడైనా. సో బీఆర్ఎస్ ప్రజల్లో వ్యతిరేకత ఉంది కనుకనే ఓడిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే లేవడం లేదు, నమ్మడం లేదు అంటే ఏం మారిపోతుంది ఒక్క రోజుల్లో వాతావరణం. రాజకీయ వాతావరణానికి సమయం పడుతుంది ఎప్పుడు కూడా. డెఫినెట్గా బీఆర్ఎస్ అధికార పార్టీతో పోటీలో ఇప్పటికీ కూడా గెలవలేకపోతుందన్నది నిజం. ఎందుకంటే ప్రతి ఎన్నిక మీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ వచ్చింది, బీఆర్ఎస్ దెబ్బతింటూ వచ్చింది. కానీ ఆ ఒక్క ప్రామాణికం పైన ఒక రాజకీయ పార్టీని విశ్లేషించలేము. బీఆర్ఎస్ రెండు రకాల బ్యాటిల్స్ నడుపుతుంది. ఒకటి రూలింగ్ పార్టీకి వ్యతిరేకంగా నడిపే బ్యాటిల్ ఎప్పుడు కూడా ప్రతి ఇన్స్టాల్మెంట్లో జరిగే ఎన్నికలతో ఉండదు. లాస్ట్కి అసెంబ్లీ ఎన్నికల నాటికి కొడతారా అనేది ఇంపార్టెంట్ అవుతుంది తప్ప మధ్యలో వచ్చేటువంటి ఈ ఇన్స్టాల్మెంట్ ఎన్నికల్లో ఆ రకరకాల డైమెన్షన్స్ పనిచేస్తాయి. బై ఎలక్షన్ కావచ్చు, లోకల్ బాడీ సెలక్షన్ కావచ్చు, అధికార పార్టీకి ఉండే సహజ అడ్వాంటేజ్ ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్న వారి పట్ల బలమైన ప్రజా వ్యతిరేకత ఉన్నప్పుడే ఈ ఎన్నికలు తారుమారు ఫలితాలు ఇస్తాయి. లేకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన రాజకీయ వాతావరణమే సహజంగా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తి పెరిగింది, కానీ అది బలమైన ప్రజా వెల్లువ రూపాన్ని సంతరించుకోలేదు. అందువల్ల అలా సంతరించుకోనంత కాలం బీఆర్ఎస్ ఎంత కొట్లాడినా ఆ రిజల్ట్ స్పష్టంగా కనబడదు. కానీ ఇక రెండవ బ్యాటిల్ బీఆర్ఎస్ అపోజిషన్ స్పేస్లో బీజేపీతో పోటీ పడింది. సో ఆ స్పేస్లో క్లియర్గా బీఆర్ఎస్ విన్నర్గా గెలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో 37% తెచ్చుకున్న బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికలకు వచ్చేవరకు 17% పడిపోయింది, 20% ఓటు కోల్పోయింది. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది అని ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో తర్వాత కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీ నిలబడడమే కాదు, తానే ప్రిన్సిపల్ అపోజిషన్, ప్రధాన ప్రతిపక్షం తానే అని బీఆర్ఎస్ పదే నిరూపించుకుంటుంది. జూబ్లీ హిల్స్లో నిరూపించుకున్నది, ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో నిరూపించుకుంటుంది, మున్సిపల్ అండ్ కార్పొరేషన్ ఎలక్షన్లో, అంతమంది సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ ప్రాతిపదిక లేకపోయినా నిరూపించుకుంది. సో అపోజిషన్ స్పేస్లో బీజేపీకి వచ్చిన అడ్వాంటేజ్ని బీజేపీ ఉపయోగించుకోకపోవడం కూడా బీఆర్ఎస్కి అడ్వాంటేజ్గా మారింది. అలా అయినప్పుడు ఏమవుతుందంటే యాంటీ ఇన్కంబెన్సీ క్రియేట్ అయితే దాని నేచురల్ బెనిఫిషరీస్గా బీఆర్ఎస్ ఉంటుంది. ఎందుకంటే ప్రిన్సిపల్ అపోజిషన్ ప్లేయర్ ఎవరైతే వారికి యాంటీ ఇన్కంబెన్సీ యొక్క నేచురల్ బెనిఫిట్ ఉంటుంది. అందువల్ల బీఆర్ఎస్ పైన నమ్మకం లేదు, ప్రజలకు నమ్మకం కలగలేదు, బీఆర్ఎస్ లేస్తలేదు. ఈ రకమైనది చౌకబారు ఆరోపణలు, విమర్శలు రాజకీయాల్ని సీరియస్గా పరిశీలించినప్పుడు అపోజిషన్ పార్టీ ఒక ఎన్నిక తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ల వరకు జరిగే వివిధ ఎన్నికల్లో వివిధ రకాల ఫలితాలు వచ్చి లాస్ట్ ఫైనల్ రిజల్ట్ ఉంటుంది. మీకు అట్లంటే కాంగ్రెస్ పార్టీ పైన ఇదే ఆరోపణలు వచ్చాయి కదా. మీకు ప్రతి ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఆఖరికి తన సిట్టింగ్ సీటు హుజూర్నగర్ ఓడిపోయింది. జానారెడ్డి లాంటి పార్టీ వెటరన్స్ నాగార్జునసాగర్లో ఓడిపోయారు. జిహెచ్ఎంసీలో 2 సీట్లు వచ్చాయి. అంతకుముందు 10 ఏళ్ల పీరియడ్ కనుక చూస్తే నారాయణఖేడ్లో ఓడిపోయారు సిట్టింగ్ సీటు, పాలేరులో ఓడిపోయారు సిట్టింగ్ సీటు. స్థానిక సంస్థలను అయితే కాంగ్రెస్ పార్టీ కనబడలే. మళ్ళీ 23కి వచ్చారు, అధికారం రాలేదా? అప్పుడు ఇలాంటి ప్రశ్నలు వచ్చారు. కాంగ్రెస్ నమ్మడం లేదు ప్రజలు, కాంగ్రెస్ లేవడం లేదు, కాంగ్రెస్ పని అయిపోయిందని మళ్ళీ ఎట్లా గెలిచారు? అందువల్ల రాజకీయాలు మనం కాస్త సీరియస్గా చూడాల్సి ఉంటుంది.